ఈ పయనం ఎక్కడ మొదలైందంటే లంజ కొడుక నా సొమ్ము తినకుండా మిండని పాట పాడతావురా. నేను వాయువర్సలే కూడా పుట్టినానే. అంటే చదువుకోనిక కాదండి, మీరు చదువుకునే బుక్కులు మోయనికి. అరే లింగులు, అయ్యా పటేలా, ఈ చుట్టూ ఎక్కడ తెచ్చినవరా అంటుకుంటలేదు. అయ్యా నేనే కాల్చిన. అందుకే నారా నీ లెక్కున్నది. నీకు నిప్పు లేదు, ఈ చుట్టకు నిప్పు అంటుకుంటలేదు. పటేలా, ఏందిరా? రాత్రికి సరస్సు రమ్మన్నది. ఎందుకురా? దాని మొగలేడట, అందుకే రమ్మన్నది. దాని మొగలు లేనప్పుడే మిండడి యాతక తార్రా. దాని మొగడు దున్నపోత కాలు వేయండట, అందుకే ఏందిరా? పటేలా రమ్మన్నారాట. వచ్చినారా? యాదిగాని గిరిగాని తీసుకుపోయి ఆ ఊరవతలో కొట్ట ఉంటుంది, అందులో కుక్క ఉంటుంది, దానికి బువ్వేసి రాపోర్రి. అయ్యా ఊరవతల కొట్టం మాకు తెలియదయ్యా, మా ఎంబడి ఎవరైనా. ఎవ్వరు రారు, మీరే పోయేసి రావాలి. నర్సిగా అయ్యా ఆ బువ్వాళ్ళకీరా. అరే ఇది తీసుకుపోయి కొట్టానికి 10 అడుగుల దూరాన్ని పెట్టి మరి చూడకుండా రారి. మరి చూసిరనుకో ఒక్కడు మిలడు. ఏమైందిరా చూస్తారు? ఓర్రి నర్సిగా. అయ్యా చెతకు తీరా, పెయ్యల కావాలి పోదాం. గట్నే అయ్యా. జరుగురా లింగులు. అరే సూరి, బర్ల కాడ గొర్రెల కాడ కావాలంటే పని ఖాయం చేసుకున్నావు. ఈ రాత్రి కుక్కలు కావాలేంద్రా? అరే యాది, గీ రాత్రి పటేల్ కుక్కలకు బువ్వేయమన్నాడంటే ఆ కుక్కల మీద పటేల్కి చాలా విశ్వాసం ఉందిరా. అరే ఎంత విశ్వాసం ఉన్నకి తెల్లందాక బువ్వేసుడేందిరా? అయినా దయ్యాలు తిరిగేయాళ్ళకి దేవులావుడేందిరా? రే మూసుకొని కొట్టమే ఆడుందో ఎత్తుకుర్రి. నీ అవ్వ భయమై పాడైతుందిరా. ఏ లంగా ఏమవుతుందో. ఎటు చూసినా సింహం చీకటే ఉన్నది. అరే యాది ఏంద్రా? దొరికిందిరా. ఏడరా? ఒకసారి మన ఊరి మొక్కను చూడరా. ఓరు వారే, మనూరంటే గిదేనారా? చీకట్ల కనబడి పాడైతలేదు. ఇదే. అరే కొట్టం కాడ లైట్ కనిపిస్తుందిరా, ఆ, చూడరా. అదే కొట్టంరా. అరే పోం పారా. పా. ఓరు వారే, నీ అవ్వ ఇది ఇప్పుడే బంధుగా అన్నారా? గీరాత్రి గిదేం కోసరా అయ్యా. అరే సూరి, పటేల్ చెప్పినట్టు కుట్టానికి 10 అడుగుల దూరంలో ఉన్నావురా. ఈడ కుక్కేదిరా కనబడతలేదు. అరే ఈ కొట్టానికి లైట్ ఉన్నదంటే ఇదే కావచ్చురా. ఓరు వారే, గద్దెల సౌండిన తొందర మీకు. తందిరా ఓరు వారే, అరే బతికినట్లేవురా. పరి పరి అది పరి. రే మనం ఇట్లా వెళ్తే పటేల్ చంపేస్తాడురా మనకు. ఓరు వారే, వాడు చంపుడేమో గాని ఈడ ఉంటే ఇప్పుడు చచ్చేటట్టు ఉన్నావురా. పోదాం పారురా, మీ తయరా, మీ తన్నం పెడతా. అరే ఆ కుక్కకే గజ్జలు గట్టున్నట్టున్నాయిరా. అరే ఎట్టైనా వచ్చినాం, పెట్టి పంపారా. అరే ఆ కుక్కకు గజ్జలు ఉన్నట్టున్నాయిరా. ఇక నువ్వే పెట్టాపో. ఇది పట్టుకోరా. అరే సూరి, పటేలు వెనకకు మరి చూడకనర్రా. పోదాం పారురా. అరే రీసు ఆగు ప్లీజ్. రీసు లేట్ అయింది అంటున్నా కదా. అదే ఎందుకు లేట్ అయింది అంటున్నా అంటే నిన్న రాత్రి మా దోస్తు గాని లగ్గం ఉండే, అందుకే. అయితే తాగి ఎగిరేసరికి లేట్ అయిందా?
అంటే 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 అయిపోతుందా? నువ్వు లేట్గా రావడం వల్ల నా కాలేజ్కి లేట్ అయింది కాబట్టి కాబట్టి దానికి శిక్షగా మా ఊరే కాకుండా మీ ఊరు కూడా చూపించాలి. అమ్మో నా వల్ల కాదు, ఆడలకు తిరిగితే మా అమ్మ తిరుగుతుంది. గట్లయితే మీ అమ్మ దానికే తోలుకోపో. అమ్మో వద్దు తల్లి. నువ్వేందిరా ఒక ఆడపిల్ల ఇంటికి తీసుకుపో అంటే భయపడుతున్నావు? అరే మల్లేష్గా నువ్వే పోగోనివిరా, పోయేది మీ ఇంటికే, జైలు కాదు, పోదాంపా. సరే పదండి, ఏమవుతుందేమో. వారే లింగులు పనికొచ్చాడు వంట అర్రా లే నడు బండి చూడు మంచిగా వాడినాడు చూడురా ఆ కింది ముఖం చూడు. పటేల్ లేనప్పుడు నేనే పటేల్ను, మంచిగా చూడు. అరే నర్సిగా పటేలా బండి తీరా, కొండపల్లి వేద్దాం. గట్టినే పటేలా. అరే లింగులో అయ్యా పటేలా. అచ్చారు చుట్టాలు చుట్టరా. మంచిది పటేలా. అరే నువ్వు బత్తలు మంచి వీడు సర్కార్ నౌకరు చేసినట్టు యాళ్ళకు పోవాలని పోయిండు. కూడు దీనిలే మన్ను దీనిలే. ఏందిరే అదేమో బాగా ఆలోచిస్తావు. నిన్న పొద్దుకి మస్తు ఉచ్చబడ్డదిరా. ఆ కుట్టంకాడ నిజంగానే కుక్కున్నటవరా? దబ్బనాడ కుక్కే ఉంటే అది మొగ కుక్కనా ఆడి కుక్కరా? అరే గిరిగా నిన్ను పొట్టు పొట్టు కుట్ట బుద్ధవుతుంది కానీ కొట్టరా, పోదాంపా. ఆగో యాదిగాడు గిరిగాడు పనికోలేదా ఏంది ఇలా? ఓరి యాది అత్త ఇక రాండి అత్తను ఏందత్తా ఇలా పనికోలేదా అరా మీరు? పోదామనే సూర్యగాన్ దగ్గరికి వస్తాను అత్త, లేవలేదా ఇంకాడు? ఏందిరో నా కొడుకును మీ లెక్క మొద్దు లెక్క వేయించినాన్రా. మీకంటే మొదగాల వేయండి నా కొడుకు. ఇగో అత్త మాకంటే ముదుగలే వేయండి అత్త. అగో గా పటేల పిల్ల నువ్వు తీసుకుని వస్తాను మీ ఇంటికి, జర చూడు. అవురా యాది గట్లా గా పటేల్ బిడ్డ పక్కపోన్న నా కొడుకు నడితే ఎట్లా అనిపిస్తుందిరా? అచ్చం సూర్యం లెక్క అనిపిస్తుంది. ఎందుకు యాదిగాని కొడుతున్నావు? లేకుంటే నీ గురించి పొగుడుతుంటే నిన్ను చిన్న చేసి మాట్లాడతాడా? అరే మీ తల్లి కొడుకులు ఎప్పుడో నన్ను చంపుతారా, బతకనియరు. ఆపరా అమ్మా, పటేల్ బిడ్డ పేరు రీసు, నిన్ను సుత్తా అంటే తోలుకొచ్చిన. అమ్మో ఏంది పటేల్ బిడ్డ నన్ను చూస్తా అన్నదా? నా తల్లి నా బంగారమే, నన్ను చూడ నీకు వచ్చినవా? నా తల్లి రా బిడ్డరా, ఇంట్లోకి రా, ఇదే మన ఇల్లు. అరే నీ గా పటేల బిడ్డ నువ్వు ఇంటికి ఎందుకు తీసుకొచ్చినవురా? అదేం లేదురా, కాలేజీకి లేట్ అయిందని మా ఇంటికి పోదామంటే తోలుకొచ్చిన. నాకు తెలుసు మీ అన్ని కథలు గాని తెలుసురా. నువ్వు అట్లాగా ఎప్పుడు ఎక్కడ చెక్కల గుల చేయాలో తెలియదు నీకు. అరే సూరి, మొన్న రిసుకు నీ పేరు మల్లేష్ అని ఎందుకు చెప్పినవురా? ఒకవేళ తను బుజ్జమని అయితే ఈ సూరిగాడిని ప్రేమిస్తుంది, తను బుజ్జమని కాకపోతే ఈ మల్లేష్ గారిని ప్రేమిస్తుంది. ఒకవేళ తనే బుజ్జమ్మై చిన్నప్పటి సూరిగాన్ని మర్చిపోయి ఈ మల్లేషును ప్రేమిస్తే చంపేస్తాం. అరే పటేల్ రా. పటేలా ఎక్కడ్రా? ఏంద్రా పనికోలేదు, ఇంకా మీరు ఇక్కడనే ఉన్నారు? పోతున్నాం పటేలా, గిట్లా పోతున్నాం, మీరు వచ్చరు గంతే కదరా. ఏమైనా సూరి, నువ్వు కాలేజీకి పోలేదా? సైకిల్ ఇక్కడనే ఉంది.
పోయిన పటేలా అక్కడ అమ్మాయి గారిని దించి వాళ్ళ అమ్మకు మాత్రలు తీసుకొచ్చిన పటేలా. గంతే పటేలా. అట్నారా ఎడమే ఇల్లు ఇగో ఇదే పటేలా. వారా మీ అమ్మని చూద్దాం. పటేలా పడవారిపోయి చెప్తాడు. అరే నేను మళ్ళీ వచ్చినప్పుడు కలుతా. అమ్మని మంచిగా చూసుకోరా. అలాగే పటేలా. అవ్వతుర్రా కొంచెం అయితే ఘోరం అవుతాండే. అవునరా. అయినా పటేల్ గిట్టేందుకు వచ్చిండ్రా? ఏమోరా. ఘోరంగా భయమైందిరా. మల్లేష్ ఆ, పోదామా ఇక? ఆ, పద. అరే యాది ఆత పెళ్ళేంద్రా మల్లేష్ అంటుంది. గదా అత్త ఆ పేరు నచ్చక మల్లేష్ అని పెట్టుకున్నది గంతే. అంటే ఈ అమ్మ పెట్టిన పేరు మంచిగా లేదని ఆ అమ్మాయి పెట్టిన పేరు మంచిగా ఉందట్నా? వాడైతే రాని మన సంగతి చెప్తా. రేయ్ యాది, అత్తనా పోయేత. అవునే పొద్దుగా అలాగా మల్లేష్ గారి ఇంట్లో బొమ్మలను చూసుకుంటా గట్లనే ఉండిపోయినావు. ఏమోనే, గా బొమ్మలను చూస్తే నా చిన్నతనం యాదకొచ్చింది. ఏంది గా బొమ్మలను చూస్తే నీ చిన్నతనం యాదికొచ్చిందా? అవునే, గా బొమ్మలకి నా సూరిగాడు నేను చిన్నతనంలో లగ్గం చేసినాం. ఏంది మల్లేష్ గారి ఇంట్లో ఉన్న బొమ్మలకి నువ్వు సూరిగాడు లగ్గం చేసిర్రా? ఆ బొమ్మలకు కాదే, అలాంటి బొమ్మలకే లగ్గం చేసినాం. నా సూరిగాడు అంటే నాకు చాలా ఇష్టమే. అవునే, ఒకవేళ గీ మల్లేష్ గాడే సూరిగాడైతే? ఏంది, మల్లేష్ గాడే సూరిగాడైతేనా? అట్లెట్లా అవుతాడే? ఒకవేళ సూరిగాడే అయితే ఈ బుజ్జమ్మని మర్చిపోడు. మర్చిపోయి ఈ రీసుని ప్రేమిస్తే? వాడు మల్లేష్ గాడు అవుతాడు కానీ నా సూరిగాడు గాడే. సరే, నీ సూరిగాడు ఈ బుజ్జమ్మని మర్చిపోలేదని మనకెట్లా తెలవాలే? ఈ రీసు మల్లేష్ గారిని ప్రేమించాలి. ఏంది, నేను మల్లేష్ గారిని ప్రేమించాలనా? అవునే, అందరి ప్రేమ కథలో ప్రేమికుడు ప్రేమికురాలు ఉంటారు, కానీ ఈ సూరిగాడు బుజ్జమ్మ ప్రేమ కథలో జ్ఞాపకాలు తప్ప మనుషులు లేరు. జ్ఞాపకంగా ఉన్న మీ ప్రేమ బతికే ఉందని తెలవాలంటే నువ్వు మళ్ళాగా మల్లేష్ గారిని ప్రేమించాలి. గప్పుడు సూరిగాని ప్రేమ బతికే ఉందని తెలుస్తుంది. బొమ్మలు ఉన్నాయి కదా అని మల్లేష్ గాడు సూరిగాడు ఎట్లయితాడే? బొమ్మలున్నాయి కాబట్టే మల్లేష్ గాడు సూరిగాడైతాడంటన్నా. అరే యాది, కుక్క కన్ను వేసి రావాలే. ముగ్గురు తయారుండుర్రా. అట్నే పటేలా. పజ్జి, గీయాల రాత్రి మనం వాళ్ళతో పోవాలి. వామ్మో, మీ నాయనకు తెలితే నా పానం దిత్తాడు, నేను రాను. ప్రేమ గురించి గొప్పలు చెప్పడే కాదే, త్యాగాలు కూడా వేయాలి. అబ్బా, నేను రానే. అరే మల్లేష్, అరే మల్లేష్, ఏంటి రీసు? మేము కూడా మీ ఎమ్మడొస్తాం. ఏంది మీరు మాయం పడేస్తారా? మేము పోయేది పార్కులో గాతల్లి. మీ మొఖాలకంత సీన్ లేదు గాని. అరే మళ్ళీ ఇలా ఏదేమైనా మీ అంబడ మేము అచ్చుడు ఖాయం రా. రీసు, పటేల్కి తెలిస్తే ప్రాణాలు తీస్తాడు. మీరు వచ్చుడు నాకు నచ్చట్లే. నీ నచ్చుడు నాకు అవసరం లేదు. నాకు నచ్చిన వాళ్ళ కోసం నేను ఎంత దూరమైనా వస్తా. నచ్చిన వాళ్ళ కోసం ఎంత దూరం వెళ్ళినా తప్పులేదు, కానీ మేము బాధ్యతతో వెళ్తున్నాం. మీరు బరువైతారేమో. అంటే నాకు బాధ్యత లేనట్ట? అరే మీ అందరిని నేను పనుల లెక్క కాదురా, నా దోస్తుల లెక్క చూసిన. పంజరంలో ఉన్న చిలుకకి అదే ప్రపంచం, కానీ ఎగిరితేనే కదా ప్రపంచం అంటే ఏంటో తెలుస్తుంది. అరే పటేల్ బిడ్డ మనల్ని దోస్తులన్నది. ఈ పంజరంలున్న చిలుకకు నువ్వు రెక్కలు కావాలరా మళ్ళీ. సరే,
తెల్లారక ముందే మనం ఇంటికి రావాలి.